హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. ఆయిల్తో పని లేకుండా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఇలా నేను అగారో ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రై అనేది 10 మినిట్స్ ప్లస్ 10 మినిట్స్ అంటే 20 మినిట్స్లో 1 కేజీ ఫిష్ ఎలా ఫ్రై చేసుకొని ఈజీగా టేస్టీగా తినొచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా చూపిస్తానండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే కంటే ఇలా గనక తయారు చేసుకున్నప్పుడు ఫిష్ని చాలా హెల్తీగా తినొచ్చు. మనం ఇలా తయారు చేసుకున్న ఫిష్ ఫ్రైని మనం ఎన్ని పీసెస్ అయినా కూడా చక్కగా తినేయచ్చు. చూసారా, పీస్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఏమాత్రం పచ్చిగా అనిపించదు, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. అందరూ కూడా ఎయిర్ ఫ్రైయర్ వాడితే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. కేజీ చేపలకి చెప్తున్నాను మీకు. కేజీ చేప ముక్కలకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను ఇందులో. అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చిటికెడు ఫుడ్ కలర్, గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మీకు ఏ గరం మసాలా అయితే ఎక్కువగా వాడతారో ఆ గరం మసాలానే తీసుకోండి. పర్టికులర్గా ఇదని ఏముండదు, నేనైతే ప్రియా తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 30 ml అండి, ఓన్లీ 30 ml ఆయిల్ వేసేసి ఇలా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించేది చక్కగా సింపుల్గా కేరళ స్టైల్లో ఫిష్ కూడా ఇలాగే చేస్తారండి. అది కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా సింపుల్గా ఒక్కొక్క పీస్కి ఈ మసాలాని పట్టించుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటికీ పట్టించిన తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత మీరు ఎయిర్ ఫ్రైయర్లో ట్రే తీసుకొని ఆ ట్రేలో ఈ పీసెస్ అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకోండి. ఒకేసారి కేజీ చేపలు అనేవి నాది 12 లీటర్స్ ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి సరిపోవు. సో నేను ఇక్కడ 1/2 పీసెస్ వరకు పెట్టి కుక్ చేస్తున్నాను. ఇలా చక్కగా పరుచుకోండి. పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి తక్కువ పీసెస్ పట్టాయి. దీన్ని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇది లోపల పెట్టేసిన తర్వాత మనం డోర్ క్లోజ్ చేసి దీని టెంపరేచర్ 200 డిగ్రీస్ వరకు ఉంటుంది. సో మనం మ్యాక్సిమం 200 డిగ్రీస్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఫిష్కి, జాయింట్స్కి, దేనికి ఏ ఆప్షన్ కావాలో కూడా రెడీగా ఉంటుంది. సో మనం ఫిష్ సెలెక్ట్ చేసినప్పుడు 165 వస్తుందండి, కానీ 10 మినిట్స్లో మనకి కుక్ అయిపోవాలి కాబట్టి 200 డిగ్రీస్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ రెడీ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మనం మధ్య మధ్యలో ఇలా లైట్ బటన్ ఆన్ చేసి చూసుకోవచ్చు ఎంతవరకు కుక్ అయ్యాయో. చాలా హెల్తీగా ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం పీస్ మొత్తం కూడా చక్కగా ఈవెన్గా బాయిల్ అవుతుంది. తింటుంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇలా ట్రై చేయండి. చక్కగా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా చక్కగా తినేయచ్చు, హెల్తీగా తీసుకోవచ్చు అనమాట. చూసారా, ఒక 10 మినిట్స్కి ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసుకుందాం. సో ఇది టాప్ అన్నమాట. టాప్లో ఫిష్ పీసెస్ అనేవి ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా ఒక 10 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవాలి. మనం జనరల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుందండి. చేప కూడా బాయిల్ అవ్వడానికి, ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, ప్లస్ ఆయిల్ కూడా చాలా తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేస్తే కనుక చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, హెల్తీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. లాస్ట్ 3 మినిట్స్ ఉన్నప్పుడు మనం ఇందులో కొంచెం మసాలా ఉందండి, దానిలో కొంచెం గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఆ ఉన్న మసాలాని వీటికి బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 3 మినిట్స్ ఉన్నప్పుడు వీటిని తీసుకొని మనం ఫిష్ పీసెస్ మీద యాడ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు మనకి ఫ్రైలో మధ్య మధ్యలో చిల్లీస్ని నంచుకొని తినడానికి కూడా రెడీ అయిపోతుంది. చూసారా,
వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. నేను ఎయిర్ ఫ్రైయర్ తెచ్చిన తర్వాత చాలా టైమ్స్ నేను దీన్ని రెడీ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫిష్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి అరౌండ్ 9,000 రూపీస్ బిలో వచ్చేస్తుంది ఎయిర్ ఫ్రైయర్. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. మనం దీనిలో ఇంకా చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. నేను ఏదైనా చేస్తే మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. కబాబ్స్ కూడా చాలా బాగా కుదిరాయండి, నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. చికెన్ కబాబ్స్ కానీ ఇవి కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత టేస్టీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టుగా ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ కేజీ ఫిష్ పీసెస్ 30 ml ఆయిల్తో ఫ్రై చేసేసాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.